Please like, subscribe, and press the bell icon to get all the updates. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి 108వ కీర్తన 108వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, తలలు వంచి ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవ, మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొంతసేపు మిమ్మల్ని స్తుతించి ఆరాధించటానికి మాకు సహాయం చేయండి. నీ సన్నిధిలో ప్రార్థించటానికి మమ్మల్ని వాక్యము ద్వారా ఆయత్తపరచండి. వ్యతిరేక శక్తులు అన్నీ వేస్తున్నాములు గద్దించి బంధించి పారద్రోలు వేస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రి నీ లేఖనమును ఆశీర్వదించి అభిషేకించి విరిచి మా కన్నులు తెరిచి మాకు నీ లేఖనములు ఆశ్చర్యమైన సత్యాలను కనుపరిచి చూపించి మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి, నాకు కనబడండి, అందరికీ కనబడమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ 108వ కీర్తనను నేను ఎక్కువ ఇష్టపడి ప్రేమించి దాన్ని అనేక వందల సార్లు ధ్యానం చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టమైన కీర్తనల్లో ఇదొకటి. somehow I like this psalm very much. దావీదు కీర్తన. దావీదు చెబుతున్నాడు, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నా హృదయము నిబ్బరంగా ఉన్నది అనే మాట మీద ఇదే స్పిరిచువల్ వార్ఫేర్ సిరీస్లో ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడారు. నిబ్బరముగా ఉన్నది అంటున్నాడంటే నిబ్బరముగా ఉండే పరిస్థితులు లేవు, అయినా నేను నిబ్బరంగా ఉన్నాను అంటున్నాడని అర్థం అని ఇంతకుముందు నేను చెప్పాను. మీకు గుర్తుండకపోవచ్చు, వందల కొలది ప్రసంగాలు, ఒక్కో ప్రసంగం 2-3 గంటలు. అంటే ఒక 100 ప్రసంగాలు చేశానంటే 300 గంటలు మాట్లాడుంటాను. మరి 300 గంటలు వినడానికి ఇంకేం పనులు ఉండవా మనుషులకి? యోసేపు ధాన్యపు కొట్లలో ఐగుప్తు దేశంలో విరివిగా 7 సంవత్సరాలు పంట పండకపోయిన ఐగుప్తు దేశస్తులు బ్రతికి, ఇరుగు పొరుగు రాజ్యాల వాళ్ళు కూడా బ్రతికేటంత ధాన్యం యోసేపు యొక్క ఐగుప్తు దేశపు ధాన్యపు కొట్లలో దేవుడు నింపేశాడు, యోసేపు నింపేశాడు. అలాగే భవిష్యత్తులో ఇక మనం వాక్యం చెప్పుకునే పరిస్థితే లేకపోయినా ఇప్పుడు ఇంటర్నెట్టే మనకు యోసేపు ధాన్యపు కొట్టు. ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వివిధ ఛానల్స్, ఎక్కడెక్కడైతే నేను వాక్యం చెప్పడానికి దేవుడు ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు, ఆ ఛానల్స్, ఆ పేజెస్ అన్నీ కూడా యోసేపు ధాన్యపు కొట్టు వలె. ఒక 7 సంవత్సరాలు నేను ఒకళ్ళు వాక్యం చెప్పే అవకాశం లేకపోయినా, అసలు ఎక్కడ ఎవరు వాక్యం చెప్పే అవకాశం లేకపోయినా, ఇంటర్నెట్ యాక్సెస్ ఉండేవాళ్ళు ఓ 7 ఏళ్ళు, ఇంకో 7 ఏళ్ళు కూడా ఈ మెసేజెస్ విని తిని బ్రతికిపోయేటంత విస్తారమైన ధాన్యం, వాక్య ధాన్యం, వాక్య ఆహారం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఒకసారి నేను కూడా అబ్బురపడతాను, ఏంటి దేవుడు ఇంత విరివిగా మాట్లాడుతున్నాడు, ఇన్ని గంటలు నేను మాట్లాడుతుంటే విశ్వాసులకు కుటుంబాలు ఉండవా, వాళ్ళకుండే కుటుంబ బాధ్యతలు ఉండవా, పిల్లలు ఉండరా, వంట వార్పు ఉద్యోగం వ్యాపారం ఉండదా? ఇన్ని గంటలు వెంటబడి వినాలంటే ఇక మిగతాన్ని మానేసుకొని సన్యాసం పుచ్చుకోవాలి. ఇక
రోమన్ క్యాథలిక్ క్లర్జీ లాగా అసలు పెళ్ళిళ్ళు సంసారాలు బాధ్యతలు ఏమి లేకుండా ఉంటే అప్పుడు ఇక చెప్పిందల్లా విని ఇదే పనిగా వేరే పని లేకుండా ఉండొచ్చు. అప్పటికైనా కష్టమే. పిల్లరా, లెక్కించలేనన్ని అద్భుత విషయాలు దేవుడు మాట్లాడేశాడు, ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉన్నాయి. ఇంకా ఎవరెవరికి దేవుడు ఏ సత్యాన్ని ఎప్పుడు తెలియపరచాలనుకుంటాడో అది ఆయన చిత్తం. ఆత్మవశుడై మీరు ఈ వాక్య ధన నిధులను ఎక్స్ప్లోర్ చేయాలి, పరిశోధించాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది అంటే అసలు పరిస్థితులు నిబ్బరముగా ఉండనిచ్చేలాగా లేవు. ఈ విషయాన్ని ఇంతకుముందు చెప్పాను అని ఇప్పుడు నేను జ్ఞాపకానికి తీసుకొచ్చాను. ఇదే కీర్తనలో దావీదు భక్తుడు 2 విషయాలు చెప్తున్నాడు. 11వ వచనములో దేవా, నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా అంటున్నాడు. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా అంటున్నాడు. అంటే దేవునికి కొంచెం దూరమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అలాంటి అనుభూతి కలుగుతూ ఉంది. ఒకప్పుడు నేనున్నాను కదా మీ పక్షంగా, ఎందుకు భయపడుతున్నారు? పదండి నా బిడ్డలారా, యుద్ధరంగానికి పదండి, నేనున్నాను, నేను కూడా వస్తాను మీ సేనలతో పాటు. మీ శత్రువులతో నేను యుద్ధం చేస్తాను, నేను వాళ్ళను నాశనం చేస్తాను, ఓడించేస్తాను, పారద్రోలుతాను, నేనున్నాను కదా మీ పక్షంగా అని దేవుడు బయలుదేరేవాడు వాళ్ళతో. కానీ ఈ రోజులో ఎందుకు అలా లేదట? దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. మా సేనలతో బయలుదేరటం నువ్వు మానేశావు కదా, మాని ఉన్నావు కదా. మేము యుద్ధానికి వెళ్తున్నాము, ఏమి సాధించకుండానే మళ్ళీ వచ్చేస్తున్నాం. యుద్ధానికి వెళ్తున్నాము, గొప్ప విజయాలు ఏమి సాధించకుండానే వచ్చేస్తున్నాం. శత్రువులను దెబ్బతీయాల్సింది పోయి మేమే నష్టపోయి మళ్ళీ వస్తున్నాం. ఎందుకు ప్రభువా నీవు మమ్మల్ని హెచ్చించి ఎత్తిపట్టి విజేతలుగా నిలబెట్టడం ఎందుకు మానేశావు అని బాధపడుతున్నాడు 11వ వచనంలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఎవరైనా మానవుణ్ణి ఆశ్రయిద్దామా? దేవుడు మా వెంట రావడం లేదండి, ఫలానా రాజుగారు మీరు మీ సేనలు మాతో వెంటరండి, మాకు సహాయం చేయండి అని అడుగుదామా? చుట్టుపక్కల ఉన్నటువంటి అన్య జనాంగాల రాజులను సహాయం కోరి వాళ్ళ సేనలతో పాటు మనం యుద్ధానికి వెళ్దామా? పాతకాలంలో రాజ్యాలు వెళ్ళే మహారాజులు అలాగే చేసేవారు. ఒక బలమైన శత్రువు వచ్చాడు అనుకోండి, వాడిని జయించడానికి ఇంకొక పొరుగు రాజు సహాయం కోరుకునేవాళ్ళు, ఇద్దరు కలిసి సేనకు బయలుదేరేవారు. అలా నడిచి అప్పట్లో వ్యవహారం. ఈ ఐడియా రాగానే దావీదుకు ఒక విషయం గుర్తొచ్చింది. ఎవరినైనా పిలిస్తే వస్తారు, సహాయం చేస్తారు, మళ్ళీ వాళ్ళకు కూడా మనం సహాయం చేయాలి. నా శత్రువుతో నేను యుద్ధం చేసేటప్పుడు నా ప్రక్కనున్న రాజు వచ్చి సహాయం చేస్తే రేపు అతని శత్రువుతో యుద్ధం చేసినప్పుడు నేను కూడా రావాలని అతను ఆశిస్తాడు. సైనికంగా ఒక అలయన్స్ అనేది, మిలిటరీ అలయన్స్ అనేది ఏర్పడుతుంది. ఒక సైనిక ఒప్పందం, సైనిక మిత్ర దేశాలు లాగా మారిపోతాం. వాళ్ళకి ఏదైనా గొడవ వస్తే, యుద్ధం వస్తే, దండయాత్రలు ఎవరైనా దండెత్తి వస్తే వాళ్ళకు మేము బాసటగా వెళ్ళాలి, మాకు బాసటగా, మాకు వెన్నుదన్నుగా, సపోర్టుగా వాళ్ళు వస్తారు. ఇలా చేసుకుంటే ఎలా ఉంటుంది ఏర్పాటు అని ఆలోచించగానే ఒక విషయం తెలిసిపోయింది దానికి. మనుషుల సహాయము వ్యర్థము అనేసాడు. కష్టకాలములో ఉన్నాము, నా సాటి రాజుగా, నా సాటి పరిపాలకుడుగా నాకు సహాయం చేయండి, మీ సేనల్ని పంపి అని అడగటం వ్యర్థం. అతడు పంపినా సరే జయము మనకు దొరకదు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం మనం తక్కువ మంది ఉన్నామనేది కాదు సమస్య. మన సంఖ్య తక్కువగా ఉన్నదనేది ఒకటే సమస్య అయితే వాళ్ళని పిలుచుకోవచ్చు. అసలు సమస్య అది కాదు, దేవుడు మాతో రావడం లేదు, అది సమస్య.
మేము తక్కువ సంఖ్యలో ఉన్నామా, మాకు డబ్బులు తక్కువ ఉన్నాయా, మాకు బలము, మాకుండే సత్వ తగ్గిపోయిందనా? అసలు ఏంటి సమస్య యుద్ధంలో? మాకు రోషం లేదా, బలము లేదా, ధైర్యం లేదా, పరాక్రమం లేదా, యుద్ధ అనుభవం లేదా, మాకు సేనలు లేవా, మా సేనలతో పాటు అన్నాడుగా ముందు, మాకు ఆయుధాలు లేవా? అలాంటి పరిస్థితి ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. ఇక్కడ సమస్య మాకు తక్కువ మంది సైనికులు ఉన్నారు, మాకు తక్కువ ఆయుధాలు ఉన్నాయి అనేది సమస్య కాదు. అసలు సమస్య ఏంటంటే దేవుడు మా వెంట రావడం లేదు, అది సమస్య. ఈ పక్కనున్న రాజుని పిలిస్తే వాడు వస్తాడు కానీ దేవుడైతే రాడుగా. ఆ రాజుగారు వస్తాడు, పరస్పరం సహకరించుకుందాం, ఇవాళ మీకు మేము సహాయం, రేపు మాకు మీరు సహాయం అంటాడు. అంతా హ్యూమన్ అడ్జస్ట్మెంట్ అండ్ అరేంజ్మెంట్స్. దానివల్ల సర్వశక్తి గల దేవుడైతే దిగిరాడుగా. దేవుడు రాకుండా ఉన్నంత వరకు నాకు 1,000,000 మంది రాజులు సహాయం చేసిన ఫలితం ఉండదు, నిష్ప్రయోజనము. ఒక్క రాజు కాదు, 1,000,000 మంది రాజులు, 1,00,00,000 మంది సైన్యంతో నా ప్రక్కన నిలబడ్డా, నా యేసయ్య ఒక్కడు లేకపోతే ఇదంతా గుండు సున్నా, శూన్యంతో సమానం అని దావీదుకు ఒక గ్రహింపు కలిగి అన్నాడు, మనుషుల సహాయం వ్యర్థము, మనుషుల సహాయము వ్యర్థం. నువ్వేమో రావడం మానేశావు మాతో యుద్ధభూమికి దేవా. మనుషుల్ని అడుగుదామంటే నా మనసు ఒప్పట్లేదు. జీవము గల దేవుని సైనికులం మేము, మనుషులను సహాయం అడగడం ఎంత అప్రదిష్ట, ఎంత సిగ్గుచేటు. ఏమయ్యా, యెహోవా దేవుని బల పరాక్రమాలు ఏమైపోయినాయి? ఎర్ర సముద్రం చీల్చిన వాడు కదా మీ దేవుడు, అడవిలో మన్నాను కురిపించి పోషించిన వాడు కదా మీ దేవుడు. ఏమైపోయినాయి ఆయనకుండే బల పరాక్రమములు? ఐగుప్తు కఠిన దాస్యము నుండి, ఫరో దాస్యము నుండి మిమ్మల్ని తన బలమైన హస్తముతో విడిపించిన దేవుడు కదా, ఆయన బలము పరాక్రమం ఏమైపోయినాయి అంటారుగా జనాలు. అప్పుడు సిగ్గుచేటు కదా. కాబట్టి ఏ మనిషిని నేను సహాయం అడగను, అదంతా వేస్ట్. వాళ్ళు రారు, వచ్చినా వాడు చేసే మేలేమీ లేదు. కాబట్టి మనుషుల సహాయం అడగను తండ్రి, మనుషుల సహాయం నేను కోరను తండ్రి, ఆశించను తండ్రి. చాలా కాలము నువ్వు మా సేనలతో, చాలా కాలము క్రితము మా సేనలతో నువ్వు వచ్చి యుద్ధం చేసేవాడివి. ఈ మధ్య రావడం మానేశావు, ఎందుకో తెలియదు. మరి నీ కోపము మాని మాయిందు మళ్ళీ ఒకసారి నీ దయను కృపను జ్ఞాపకం చేసుకొని నీవే రావాలి. దేవుడు వెళ్ళిపోవడానికి పరిష్కారం ఏంటంటే మళ్ళీ దేవుడు రావడమే. ఒక మనిషిని తెచ్చిపెట్టుకోవడం పరిష్కారం కాదు, అదొక సమస్యను తెచ్చిపెట్టుకోవడమే, దేవునికి ఇంకా దూరం కావడమే. కనుక దావీదు భక్తుడు అంటున్నాడు, మనుషుల సహాయం వ్యర్థము దేవా, మా శత్రువులను జయించుటకు నీవే మాకు సహాయము చేయము, నీవే మాకు సహాయము చేయము. ఒకప్పుడు నీవే సహాయము, ఈ మధ్య నువ్వు సహాయం మానేసావు, మళ్ళీ నీ సహాయమే కావాలి. దేవుడు అప్పుడప్పుడు మనకు సహాయం చేయడం లేదు అన్నట్లుగా మౌనంగా ఉంటాడు, మిన్నకు ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు, పట్టించుకోనట్టు ఉంటాడు. అది మనకు పరీక్ష. నేను కాస్త దూరంగా ఉంటే వీడేం చేస్తాడు? నా కోసం కనిపెడతాడా? వేచి ఉంటాడా? బతిమాలుకుంటాడా? లేకపోతే సరే దేవుడు రాకపోతే మనం ఏం చేస్తాం, ఆయన ఇష్టం అని మనుషుల సహాయం కొరకు అడుగుతాడా అని దేవుడు పెట్టిన పరీక్ష. ఆ పరీక్షలో దావీదు నెగ్గాడు. దేవుడు రావడం లేదు. సేనలతో, దావీదు సేనలతో, ఇశ్రాయేలు సైన్యంతో దేవుడు రావడం మానేశాడు. దానికి పరిష్కారము దేవుని పాదాలు పట్టుకొని
గోజాడుకోవడము, బతిమాలుకోవడమే తప్ప ఇంకొకటి కాదు. ఇంకా వేరే మార్గం లేదు. దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నాడు, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము చేయము. ప్రభునందు ప్రియులారా, ఇవాళ క్రీస్తు సంఘానికి బలమైన శత్రువులు ఉన్నారు. మతోన్మాదం ఒక శత్రువు, కుల వ్యవస్థ, కుల వివక్ష, కుల ఉన్మాదము ఒక శత్రువు, మనుషులలో ఉన్నటువంటి ద్వేషము, నిష్కారణ ద్వేషం ఒక శత్రువు. బలమైన శత్రువులు ఉన్నారు మనకు వ్యతిరేకంగా. వాళ్ళు ఎవరికి కూడా మనం సాటి కాదు. వాళ్ళందరూ మనకంటే చాలా బలమైన శత్రువులు, బలమైన వ్యక్తులు, బలమైన శక్తులు. ఈ బలమైన శత్రువులను జయించటానికి మనకు దేవుడు ఒక్కడు మాత్రమే సహాయము చేయగలడు. కాబట్టి ఏం చేద్దాం అంటే డైరెక్ట్గా 12వ వచనంలోకి వెళ్ళిపోవాలి. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము చేయుము. నీవు మాకు సహాయము చేయమని దేవుణ్ణి అడగడానికి మనం ఈ అర్ధరాత్రి వేళ నిద్ర కాచి, నిద్రను త్యాగం చేసి దేవుని సన్నిధికి వచ్చాం. ఆదివారం అందరూ అలసిపోయి ఉన్నారు. నాకు ఇంతకుముందు 11 గంటల దాకా నాకు కూటం, 11:30 తప్పదు. సువార్త ప్రకటించాలి, అనేక మంది కొరకు ప్రార్థనలు చేయాలి. దేవుని పిల్లలందరికీ ఏదో ఒక ఆత్మీయ అవసరత. Sunday is the busiest day for a pastor or for anyone involved in the ministry. Sunday, a very busy day. నేను నా స్టాఫ్ అందరూ 11:30 దాకా మీటింగ్లో ఉన్నారు. అందరు గబగబా వచ్చి ఆ బిచాణ మొత్తం ఎత్తేసి మళ్ళీ ఇక్కడ స్టూడియోలో అసెంబ్లీ చేశారు. అందుకే కొంచెం లేట్ వచ్చాను. ప్రభునందు ప్రియులారా, ఇంత శ్రమలో, అలసటలో, ఇంతగా నిస్సత్తువుగా ఉన్నటువంటి పరిస్థితిలో లేని ఓపిక తెచ్చుకొని ఎందుకు మనం ఇక్కడ కూర్చున్నామంటే నీవే సహాయము చెయ్యమని అడగడానికి. ఇక్కడ దావీదు ప్రార్థనకు విలువ ఉంది. దావీదు ప్రార్థనకు విలువ ఉంది. ఏంటా విలువ అంటే మనుషులను ఆశ్రయించడానికి ఆయన ఇష్టపడలేదు. మానవుడు చేసే సహాయము వ్యర్థము అని చెప్పేశాడంతే. మనకి ఏదన్నా సమస్య రాగానే నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు ఎంపీ గారు తెలుసు, మినిస్టర్ గారు తెలుసు, ముఖ్యమంత్రి గారు తెలుసు అని అటు పరిగెడుతూ ఉంటాం. పరిగెట్టండి, మంచిదే. వాళ్ళు మనకు మిత్రులైతే వాళ్ళు సహాయం చేస్తారు, చేస్తే మంచిదే. దేవుడు వాళ్ళని కూడా దీవించనివ్వండి, కాదనడం లేదు నేను. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఎందుకు మోకరించడం లేదు మనం? ఎందుకు దేవుని ముందు ప్రార్థించడం లేదు? ఎందుకు దేవుని ముందు కన్నీళ్లు కార్చడం లేదు? ఎందుకు దేవుని బతిమాలుకోవడం లేదు? ఏ ప్రయత్నమన్నా చేసుకుందాం, కానీ ముందైతే ప్రార్థన చేద్దాం. ప్రార్థన ముందు చేసిన తర్వాత నీవే ప్రయత్నం చేసినా అక్కడ దేవుని కార్యం జరిగి తీరుతుంది. ఐ లవ్ దిస్ సామ్ లైక్ ఎనీథింగ్. 108వ కీర్తన ఎంత అద్భుతమైన కీర్తన. చాలా నిరాశాజనకమైనటువంటి పరిస్థితుల మధ్య దావీదు భక్తుడు ఒక పరిష్కారము తనకు తాను కనుగొన్నాడు. ఆ పరిష్కారం ఏంటంటే దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేయడమే. ఆయనే దిగి రావాలి, ఆయనే సహాయం చేయాలి. ఆయన దిగి వచ్చినప్పుడు దేవుని వలన మేము శూర కార్యాలు జరిగిస్తాము అంటున్నాడు. నాకు కూడా ఇవాళ ఒక నమ్మకం ఉంది, ఒక ఆశ ఉంది, ఒక నిరీక్షణ ఉంది, ఒక దర్శనం ఉంది. దేవుని వలన నేను శూర కార్యాలు చేయాలి. దేవుని వలన భారతదేశ క్రైస్తవులందరూ శూర కార్యాలు చేయాలి. సకల డినామినేషన్లలోని క్రైస్తవ విశ్వాసులందరూ శూర కార్యాలు చేయాలి. మామూలు కార్యాలు కాదు, బలమైన కార్యాలు, విక్రమ క్రియలు చేయాలి. మునుపటి తరాల్లో ఎన్నడూ ఎక్కడ జరగని విషయాలు
మన జీవితంలో మన సేవలో జరగాలి, మనం చేయాలి, చూడాలి. దేవుని వలన మనమందరం శూరకార్యాలు చేయాలి. మతోన్మాదము నిండిన ఈ దేశాన్ని మత సామరస్యంతో నింపాలి. మతోన్మాదము నిండిన ఈ దేశాన్ని సమసమాజ భావనతో నింపాలి. కుల వివక్ష నిండిన ఈ దేశంలో మనుషులందరూ సమానం అనే మధురమైన భావాలు నింపాలి. సత్యాన్ని వెతకటానికి ఇష్టపడని సత్య విరోధులు ఉన్న ఈ దేశాన్ని సత్య సంబంధుల దేశంగా మార్చేయాలి. మన దేశము నిండా సువార్త ప్రకటించడానికి ద్వారాలు తెరవబడి ఉండాలి. ప్రతి ఒక్కడూ తాను అవలంబిస్తున్నటువంటి మోక్ష సాధన మార్గాన్ని బేరీజు వేసుకొని, అంచనా వేసుకొని, పరిశోధించి, పరిశీలించి అది న్యాయమైతే అందులో కొనసాగడానికి అవకాశం ఉండాలి. అతడికి ఒకవేళ న్యాయము కాదనిపిస్తే దాన్ని విడిచిపెట్టి తన దృష్టికి న్యాయమైన దాన్ని వెంబడించడానికి కూడా అవకాశం ఉండాలి. ప్రతి మనిషికి అవకాశం ఉండాలి. అలాంటి దేశంగా భారత్ ఎప్పటికైనా మారుతుందా? రాను రాను ఇంకా బీజేపీ బలపడుతూ ఉంది, సంఘ్ పరివార్ బలపడుతూ ఉంది. మన దేశంలో మత స్వేచ్ఛకు అవకాశం ఉంటుందా? ఎవరి ధర్మాన్ని వారు ప్రకటించుకోవడానికి అవకాశం ఉంటుందా? రాజ్యాంగంలో మనకు ప్రసాదించబడ్డటువంటి హక్కులు 2024 తర్వాత కొనసాగుతాయా? మళ్ళీ వీళ్ళే అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని మార్చేస్తారా? భారతదేశంలోని ప్రజాస్వామ్య ప్రియులు, రాజ్యాంగ ప్రియులు, సామాజిక న్యాయాన్ని ప్రేమించేవారు సంఘటితం అవుతారా? జరుగుతున్న డ్యామేజ్ని ఆపగలుగుతారా? పెద్ద ప్రశ్నలు ఇవన్నీ. ఏం జరుగుతుంది? అయితే నేను నమ్ముతున్నాను, దేవుడు దిగి వస్తే ఈ సంఘ్ పరివార్ ప్రాసెస్ మొత్తం తిప్పి కొడతాడు ఆయన. ఆ శూర కార్యాలు మనము దేవుని వలన మనం చేసి చూపించాలి. భారతదేశంలో మతోన్మాదం ఉండకూడదు. ఇది ఫలానా మతం యొక్క దేశము, వేరే మతం వాళ్ళు ఇక్కడ ఉండకండి, ఇజ్రాయెల్కి వెళ్ళిపోండి, అమెరికాకి వెళ్ళిపోండి అని పిచ్చి మాటలు మాట్లాడే మతోన్మాదులు ఈ దేశంలో ఒక్కడు కూడా ఉండకూడదు. ఇంత గొప్ప కార్యాన్ని మనం చేయగలమా? దేవుని వలన మనం శూర కార్యాలు చేయగలం. దేవుని వలన శూర కార్యాలు మనం చేయగలము. అంటే దేవుడు దిగి రావాలి, మనలో ఆయన జీవించాలి, మన ద్వారా పోరాటాలు చేయించాలి, ఘన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలి. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదమని చెబుతూ ఆఖరి వచనం 13వ వచనంలో మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట ప్రకటించి ముగిస్తున్నాను. దేవుడు తన ప్రజలను విడనాడినట్లు కనబడినా అది ఎల్లకాలము మాత్రం ఉండదు. ఆ పరిస్థితి కొంతకాలమే. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు దూరంగా ఉంటాడు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి మన శత్రువులను కొంత బలపడనిస్తాడు. ఓన్లీ టు టెస్ట్ అవర్ ఫెయిత్. కానీ మనము ధైర్యంగా, నిబ్బరమైన హృదయంతో దేవుని జోక్యం కొరకు మానకుండా అడుగుతూ ఉంటే, ప్రార్థిస్తుంటే దేవుడు తప్పకుండా దిగి వస్తాడు. సమాజంలోని పరిస్థితులన్నిటినీ రివర్స్ గేర్లో తీసుకెళ్ళిపోతాడు. ఈ దుష్ట శక్తులు ఎలాగెలాగ బలపడుతూ వచ్చినాయో శరవేగంతో రివర్స్ గేర్లు అలాగే వెనక్కి వెళ్ళిపోతాయి. పెరుగుట విరుగుట కొరకే. చాలా బలపడిన మతోన్మాద శక్తులు విచిత్రంగా మటుమాయమై ఎండకు మంచు కరిగిపోయినట్టు కరిగిపోవడానికి దేవుడు ఒక నూతన కార్యాన్ని చేస్తాడు, చేయగలుగుతాడు. ఇది సాధ్యం, ఇది అవసరం.
ఈ అద్భుతం కొరకు మనం అడుగుదాం, ప్రభువా ఒక బలమైన కార్యాన్ని చేయి, మా దేశమును దర్శించు, మా దేశమును సంస్కారవంతుల దేశంగా మార్చు, మా దేశమును దళితుల మీద, మైనారిటీల మీద, స్త్రీల మీద అత్యాచారాలు అసలే జరగని దేశంగా మార్చేసి, మతం పేరిట హింస జరగని దేశంగా మార్చేసి, ప్రతి ఒక్కడూ తన మోక్ష సాధన మార్గాన్ని, తాను అవలంబించిన మార్గాన్ని పరిశీలించి మంచి చెడులు బేరీజు వేసుకొని స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రతి వ్యక్తికి అవకాశం ఉన్న అద్భుత దేశంగా మా దేశాన్ని మార్చేసి, మనం ప్రార్థన చేద్దాం. ఇవాళ మూఢనమ్మకాలు తొలగించు స్వామి. ఒకవైపు జాన్ కోయ గారు, టిఎస్ కుమార్ గారు, అనిల్ కుమార్ గారు, సాంబశివరావు గారు, జాషువా చేగూడి గారు, ఇంకా చాలామంది క్రిస్టియన్ అపాలజిస్ట్ అడుగుతూనే ఉన్నారు, బాబు మీరు చెప్పినటువంటి పురాణ పాత్రలు మహారాజులు దేశమంతా వెళ్ళి ఉంటే ఆ కాలపు సిక్కాలు, వాళ్ళు ముద్రించిన నాణ్యాలేవి, సముద్రగుప్తుడి నాణ్యములు దొరికినాయి, చంద్రగుప్త మౌర్యుడి నాణ్యాలు దొరికినాయి, అశోక చక్రవర్తి నాణ్యాలు దొరికినాయి, అక్బరు, బాబరు, జహంగీర్, నిజాం ప్రభువుల వారు, వాళ్ళందరి యొక్క నాణ్యాలు దొరికినాయి. మీరు చెప్పుకున్న పురాణ పాత్రలు ఉండే మహారాజుల నాణ్యాలు ఏవి అని అడుగుతున్నారు అనిల్ కుమార్ గారు. సమాధానాలు చెప్పరు. అసలు సత్యం వాళ్లకు ఇష్టమైతే కదా, సత్యం ఇష్టం లేదు. గిరూపణలే ఉండవు సార్, మేము చెప్పింది నమ్మాలంత, లేకపోతే చంపేస్తాం. అంత కుసంస్కారుల దేశంగా మారిపోయింది ఈ దేశం. భారతదేశము నుండి మూఢనమ్మకాలను దేవుడు పారద్రోలాలి అని మనం ప్రార్థన చేయాలి. ఇంతకంటే శూరకార్యాలు ఉండవి కా, ప్రార్థన చేద్దాము. ఈ శూరకార్యాన్ని జరిగించు తండ్రి. ఒక రాత్రి నిద్రపోయి లేసేసరికి ప్రతి భారతీయుడు సైంటిఫిక్గా ఆలోచించడం మొదలుపెట్టాలి. ఈ శూరకార్యాన్ని దేవుడు చేయాలి. బాబెలు గోపురం దగ్గర పడుకున్నారు, లేచారు. ఒకటి భాషోడికి అర్థం కావట్లేదు, అందరూ కొత్త భాష మాట్లాడేస్తున్నారు. అలాగా ఒక రాత్రి మన దేశ ప్రజలు పడుకొని లేవగానే వాళ్ళకు సశాస్త్రీయమైన ఆలోచన దృక్పథం అలవడాలి. అనవసరంగా కొట్టుకు చేస్తున్నాం ఎందుకురా? మనం చెప్పుకున్నటువంటి పురాణ పాత్రలు అయినటువంటి మహారాజులు, చక్రవర్తుల యొక్క నాణెములు ఎక్కడ, ఆ కాలపు వస్తువులు ఎక్కడ, రాజశాసనాలు ఎక్కడ, రాతి మీద చెక్కబడిన రాజశాసనాలు ఉంటాయి, రాజభవనములు, అధికార పత్రాలు ఉంటాయి. అప్పటి నాగరికత యొక్క పునాదులు ఉంటాయి భూమిలో. వాళ్ళు వాడుకున్న చెంబులు, పాత్రలు, మట్టి పాత్రలు ఉంటాయి, భూమిలో దొరుకుతాయి. ఎక్కడ అని భారతీయులందరూ ఆలోచించుకొని, మాకు కావలసింది నమ్మకాలు, మూఢనమ్మకాలు కాదు, మాకు సైంటిఫికల్లీ ప్రూవెన్ హిస్టరీ కావాలి అని భారతీయులందరూ ఆలోచించేటట్టు దేవుడు చేయాలని ఇవాళ మనం అడుగుతాం ప్రియులారా. వాళ్ళ మైండ్ దేవుడు మార్చేసేయాలి. సౌలుకు కొత్త మనసు ఇచ్చాడు దేవుడు. బెన్యామీయుడైన మొదటి రాజు అయినటువంటి సౌలు, సమూయేలు ప్రవక్త అతని తల మీద తైలము పోసి అభిషేకించాడు. వెళ్ళిపోదామని వెనక్కి తిరుగగా అతనికి కొత్త మనస్సు దేవుడిచ్చాను. మనుషులకు ఉన్న మనసు తీసేసి కొత్త మనసు ఇవ్వడానికి సృష్టికర్తకు సాధ్యమే. ఉన్నట్టుండి ఈ మతోన్మాద శక్తుల యొక్క నాయకులందరితో దేవుడు మాట్లాడేసి, రై ఇప్పటి నుంచి మనం సైంటిఫిక్గా మాట్లాడదామని అనేసారంటే సమస్య సెటిల్ అయిపోతుంది. ఇక భారతదేశమే ప్రపంచానికి అగ్రరాజ్యం అయిపోతుంది. అమెరికా కాదు, రష్యా కాదు, జర్మనీ కాదు, ఫ్రాన్స్ కాదు, యూకే కాదు, భారతదేశమే అగ్రరాజ్యం అయిపోతుంది. ఇట్టి శూరకార్యాన్ని దేవుని వలన మనం చేయగలము. ఈ రాత్రి ఒకటే నా సందేశము, మనకు దేవుని సందేశం ఒకటే, ఏంటంటే
మనము మామూలు కార్యాల కొరకు ప్రార్థించడం కాదు, శూర కార్యాలు జరగాలని ప్రార్థన చేద్దాం. మునిపెన్నడు కలలో కూడా ఎవడు ఊహించని కార్యాలు ఇప్పుడు మన జీవిత కాలంలో మన దేశంలో జరగాలని మనం ప్రార్థన చేద్దాం. మరొక శూర కార్యం ఒక రాత్రి పడుకొని మేలుకొనే లోపల సకల డినామినేషన్ల నాయకులకు కొత్త మనస్సు వచ్చేసేయాలి. అన్నయ్య, తమ్ముడు, బ్రదర్, ఎందుకు మనం ఇంతకాలం ఒకరినొకరు ద్వేషించుకున్నాం? మనమందరం ఒకటే కదా, ఒక రక్షకుని అనుచరులము, భక్తులమే కదా, ఒక దేవుని పిల్లలమే కదా. రండన్నయ్య, మనందరం కలిసి ఒక సంఘటిత శక్తిగా మారుదామని డినామినేషన్ల పెద్దలందరూ కలిసి రావాలి. ఇది గొప్ప శూర కార్యం. ఇదే జరిగిన నాడు సాతాను కార్యములన్నీ లయమైపోతాయి, సాతాను శక్తులన్నీ పటాపంచలై పారిపోతాయి. మనం ఎంత చెప్పినా ఎవరు వినరు, వీళ్ళు వినరు, వాళ్ళు వినరు. సైంటిఫిక్గా ఆలోచించండి అంటే ఈ ప్రజలు వినరు, మతోన్మాదులు వినరు. వాళ్ళకి మూఢనమ్మకాలే ఊపిరి, ఆక్సిజన్. వాళ్ళకి మూఢనమ్మకాల మీద బ్రతికేస్తున్నారు. అన్నయ్య, మనమైనా కలిసి ఉందాం రండి అంటే వీళ్ళు వినరు. కాబట్టి దేవునికి మొరపెట్టుకున్నాం. దేవా, నీవు దిగి వచ్చి క్రైస్తవ నాయకులతో మాట్లాడి వాళ్ళని ఏకము చేయి. మతోన్మాద నాయకులతో మాట్లాడి వాళ్ళకి శాస్త్రీయ ఆలోచన దృక్పథం అలవరచు. ప్రతి భారతీయుడు సత్యమునే నమ్మాలి అనే ఆశ అందరి హృదయంలో పుట్టించు. శాస్త్ర విరుద్ధమైన మూఢనమ్మకాలన్నీ చెరిపివే ప్రజల మనస్సులోంచి. మనం ఎవరికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నాం? ఎవరికి వ్యతిరేకం కాదు. సైంటిఫిక్ ఐడియాలజీ, సైంటిఫిక్ వే ఆఫ్ థింకింగ్ ప్రతి ఇండియన్కి ఉండాలి. మన అన్నదమ్ములకు, మన అక్క చెల్లెళ్ళకి అందరికీ ఉండాలని అడుగుతున్నాం. ఇది ఎవరికైనా వ్యతిరేకమా? సైతానుకు మాత్రమే వ్యతిరేకం. సైతానుకు మాత్రమే వ్యతిరేకం. సైంటిఫిక్గానే మనం ఆలోచించేదంతా ఉండాలి అని ఈ మతోన్మాదులకు కూడా ఆశ ఉంది. అందుకే వాళ్ళు అన్నిటి సైన్స్కి లింక్ పెడతా ఉంటారు. వినాయకుడి తల అతికించడం అదొక రకమైన ప్లాస్టిక్ సర్జరీ అంటారు. హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్. ఒక డెడ్ ఎంబ్రియో గాంధారీదేవికి పుడితే దాన్ని 100 ముక్కలు చేసి కుండల్లో పెట్టి 100 మంది కౌరవులుగా చేయటం, అది టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ అంట. అంటే somehow they want to link up everything with science because they also want to have the reputation of being scientific. Sangh Parivar people, they also want to have the reputation of being scientifically thinking people, scientific people. అది మంచి పరపతి, పరువు, ప్రతిష్ట ఉన్న స్థానం అని వాళ్ళకి తెలుసు. సైన్స్ మాకు ఉంది, మా దగ్గర ఉన్నంత సైన్స్ మీ దగ్గర ఎక్కడుంది? ఆ రోజుల్లో ఆటం బాంబులు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయంట. మహాభారత యుద్ధంలో, కురుక్షేత్రంలో అణుబాంబులు వేసేసారట, హైడ్రోజన్ బాంబులు అంట. మరి బ్రిటిష్ వాడి దగ్గర తుపాకులు ఎందుకు కొనుక్కున్నారో ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర ఏదో మల్ల గుల్లాలు పడుతున్నారు సైన్స్కి లింకప్ చేసుకోవాలని వాళ్ళకి తెలుసు. కానీ కుదరడం లేదు, కుదిరి చావటంలా. దాదాపు లైన్లో పడ్డట్టే వాళ్ళు సైన్స్కు వాళ్ళ పురాణాలకు సమన్వయం చెప్పాలి అనే ప్రయత్నం మొదలైందంటే సైన్స్ యొక్క ప్రాధాన్యత, శాస్త్రీయ దృక్పథం యొక్క ప్రాధాన్యత వాళ్ళకి అర్థమైందన్నట్టే లెక్క, అంతే. కనుక సగం సంస్కరణ జరిగిపోయింది. ఏం సైన్స్ రా, పనికి మాలిన సైన్స్, తీసవతల బారై, ఇది కోట్లాది మంది ప్రజల యొక్క హృదయ విశ్వాసం అనే రోజులు పోయి కోట్లాది మంది కాదు, ఇంకేం మంది కాదు, ముందు ఏది చెప్పినా సైంటిఫిక్గా ఉండాలన్నయ్య అని అండర్స్టాండింగ్కి వచ్చారు. కనుకనే పురాణాల్లో ప్లాస్టిక్ సర్జరీ ఉంది, పురాణాల్లో హైడ్రోజన్ బాంబులు అంటూ మొదలుపెట్టారు. అంటే ఏంటి? సైన్స్కు కాస్త కూస్తో సమన్వయం ఉంటే తప్ప మన నమ్మకాలకు కూడా పరువు, ప్రతిష్ట, పరపతి ఉండదని వాళ్ళు ఒప్పేసుకున్నారు. కాబట్టి అదే దృక్పథం ఇంకా పరిపక్వమై సైంటిఫిక్గా సపోర్ట్ చేయబడని నమ్మకాలు, మూఢనమ్మకాలన్నీ కొట్టిపారవేయాలని ఒక్క రోజులో ప్రజలందరూ అనుకోవడానికి దేవుడు కార్యం చేయగలుగుతాడు. ఈ గొప్ప కార్యం, ఈ శూర కార్యం దేవుడు చేయాలి.
చేయగలడు. దేవుడు దిగి వస్తే సాధ్యం కానిది లేదు ప్రియులారా. ఆయన రావాలి. ఇంత గొప్ప కార్యం జరగాలంటే మనుషుల సహాయము వ్యర్థము. మనుషుల జ్ఞానముతో మనం ఏమి సాధించలేం, మన తర్కముతో ఏమి సాధించలేం, మన వాదోపవాదాలతో మనం ఏమి సాధించలేం. దేవుడు దిగి రావాలి. దేవుడు దిగి రావడం కొరకే ఈ అర్ధరాత్రి ప్రార్థనలో మనం చేస్తున్నాం. ఎవడు పనికి మన వెధవ ఒకడు కింద నోటు అది పెట్టాడు కామెంట్, అర్ధరాత్రి ప్రార్థనలు ఏమిట్రా అని. ఒరి వెధవా, మరి అర్ధరాత్రి మంత్రాలు ఏమిట్రా, అర్ధరాత్రి హోమాలు ఎందుకు, సిగ్గులేనుడా? అర్ధరాత్రి మీరు చేస్తున్న పనికి మన చండాలపు కార్యక్రమాలకు విరుగుడు మా ప్రార్థన. తెలుసు ఎవడెవడు ఎక్కడెక్కడ ఏం కారుకూతలు కూస్తున్నాడు. ఎందుకు అలాంటి కామెంట్స్ వస్తున్నాయంటే మన ప్రార్థన ప్రభావానికి దుష్టుని శక్తులన్నీ బంధించబడుతున్నాయి. దుష్టుని అనుచరులకు మెంటల్ వచ్చేస్తుంది. ప్రార్థన కొనసాగించండి దేవుని బిడ్డలారా. ఇదివరకు అద్భుతమైన ఫలితాలు వచ్చేసాయి. దేవుని కార్యం ప్రారంభమైంది. దేవుడు దిగి వస్తున్నాడు. భారతదేశంలో, ఓన్లీ భారతదేశంలో మాత్రమే కాదు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ఆల్ 200 countries under the sky on the face of earth, we are going to watch and witness mighty things, mighty work of the Lord Jesus, mighty deeds and miracles from the Almighty God. అన్ని దేశాల్లో మనం దేవుని మహిమను మనం చూడాలి. సైతానుగాడు ఏదో వాడు చెల్లరేగి చేస్తున్నాడు. ఇప్పుడు చైనాలో మళ్ళీ కరోనా విజృంభిస్తోందని ఒక రూమరు కాదు, అదొక ఐరన్ కర్టన్. లోపలికి మనం వెళ్ళనివ్వరు, లోపల వార్తలు బయటికి రానియరు. యూరోప్లో మళ్ళీ కరోనా విజృంభిస్తోందని నెట్లో వార్తలు వచ్చాయి. దానికోసం కూడా ప్రార్థన చేద్దాం. అక్కడ ఏమొస్తుందో తెలియదు కానీ నా దేశానికైతే రావద్దు తండ్రి. మా దేశాన్ని కాపాడమని ప్రార్థన చేద్దాం. ఆ దేశాలను కూడా కాపాడమని ప్రార్థన చేద్దాం. అందరూ బాగుండాలని ప్రార్థన చేద్దాం. అందరికీ శాస్త్రీయ ఆలోచన విధానం రావాలని ప్రార్థన చేద్దాం. అందరిలో నుండి మూఢనమ్మకాలు వెళ్ళిపోవాలని మనం ప్రార్థన చేద్దాం. సువార్త విరోధుల శక్తులు సువార్తను ఆపడానికి కుట్రలు పన్నుతున్న శక్తులు సర్వనాశనం అయిపోవాలని ప్రార్థన చేద్దాం. సువార్తను ఆపుతారా? సువార్త ప్రకటించడం తప్పు అని ప్రచారం చేస్తారా? సిగ్గు లేకుండా అమెరికాకి వెళ్ళి మీరు ఎందుకు మీ మతాన్ని ప్రచారం చేసుకుంటున్నారు? అది తప్పు కాదా? క్రైస్తవ దేశాల్లోకి వెళ్ళి మీ నమ్మకాలు మీరు ప్రచారం చేసుకుంటే తప్పు కాదా? మీరు చేస్తేనే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? మీరు మత ప్రచారం చేస్తే ఆంగ్లేయులు, ఆస్ట్రేలియన్స్, ఫ్రాన్స్ దేశస్తులు, జర్మన్ దేశస్తులు, అమెరికా వాళ్ళు అనేక మంది గుళ్ళు కొట్టుకొని మీ మతంలో చేరితే చాలా ఉదాత్తమైన విషయమా? ఇక్కడ మేము చేస్తేనేమో కన్వర్షన్ గోలెత్తిపోతారా? ఎక్కడుందండి న్యాయం? సువార్తకు విరోధంగా నిలబడినటువంటి ఈ నీచ నికృష్ట సంస్కారహీనమైన శక్తులను దేవుని శక్తి దిగి వచ్చి సర్వనాశనం చేయాలి. ఇది మన ప్రార్థన. న్యాయం అంటే ఒకే రీతిగా ఉండాలి. నువ్వు వెళ్ళి అక్కడ చెప్పొద్దు. అక్కడ నువ్వు చెప్పుకుంటావు, ఇక్కడ మేము చెప్తాను తప్ప. మొన్న ఎవరో ఒక వైట్ మ్యాన్, శ్వేత జాతీయుడు వచ్చి హరే కృష్ణ అది ఏదో ఇస్కాన్ వారి పక్షంగా ఇస్కాన్ సాహిత్యాన్ని పంచిపెడుతూ కృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్నాడు. అతను ఆస్ట్రేలియనో అమెరికనో తెలియదు, శ్వేత జాతీయుడు, తెల్లవాడు. ఇంటర్నెట్లో ఎవరో మన సహోదరుడు అది అప్లోడ్ చేసి పెట్టాడు. విదేశీయులు వచ్చి మన దేశంలో మత ప్రచారం చేయొచ్చు కానీ ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి ఆ హక్కు లేదా అనేసాడు. విదేశీయుడు వచ్చి ఈ దేశంలో మతాన్ని ప్రచారం చేయొచ్చు కానీ ఇక్కడ పుట్టిన మనకు మత ప్రచారం హక్కు లేదా?
ఎన్ని వందల వేల ప్రశ్నలండి, సమాధానం చెప్పరు. అసలు సిగ్గుశరం అనేది ఉంటే కదా, మనుషులైతే కదా న్యాయంగా ఆలోచించేది. దేవుణ్ణి దింపుదామండి రంగంలోకి, దేవుణ్ణి దింపుదాం. అన్యాయముగా ఆలోచించి, అక్రమముగా ప్రవర్తించి, సత్యానికి విరోధంగా కుట్రలు చేస్తున్న వాళ్ళతో దేవుడు మాట్లాడాలి, దేవుడే డీల్ చేయాలి. వాళ్ళకు మంచి మనసైనా ఇవ్వాలి, లేకపోతే దండనైనా విధించాలి. శూర కార్యాలు దేవుడు చేయాలి 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 చేయాలి. ప్రార్థన చేద్దాం, రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థిస్తున్న వాళ్ళకు విరోధంగా ప్రయోగించబడుతున్న మంత్రశక్తుల్ని బంధించేద్దాం. పాస్టర్లకు విరోధంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని మనం బంధించేద్దాం. ప్రతి విధమైనటువంటి అభిచార కర్మకాండను బంధించి వేద్దాం. దేవుని వలన మనం శూరకార్యాలు జరిగిద్దాం. దేవుడే శూరకార్యములు చేయగా మనం చూడాలి చూడాలి. మునుపెన్నడు జరగని, కని విని ఎరుగని అద్భుత కార్యాలు దేవుడు మన దేశంలో చేయాలి, మన ప్రపంచమంతలో చేయాలి. సైతాను శక్తులన్నీ కంగుదిని పారిపోవాలి. సత్యము ప్రతి స్థలంలో గెలవాలి. ప్రతి ఒక్కరి మనస్సులో శాస్త్రీయమైన నమ్మకాలు ఉండాలి, ఆలోచన విధానం ఉండాలి. ఈ గొప్ప కార్యాన్ని దేవుడు చేయాలి. క్రైస్తవ నాయకుల్లో ఉండే ద్వేషాన్ని పారదోలాలి. క్రీస్తు పట్ల అన్యుల మనస్సులో ఉండే ద్వేషాన్ని దేవుడు సంహరించాలి. ఈ గొప్ప కార్యం మన వల్ల కాదు, దేవుని వల్ల సాధ్యము. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రార్థనా సమయం. ప్రార్థన ప్రారంభిద్దాం. కొంత సమయం మనందరం మన రెండు చేతుల ఆకాశం తట్టు పైకెత్తి కొంత సమయం మన ప్రభువును మనం స్తుతించి ఆరాధించుకుందాం. హల్లెలూయా రీ కాబాష కందలరి అదరబరాసి. హల్లెలూయా 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 హల్లెలూయా. అన్యాయముగా మాట్లాడేవారు మారనన్న మారాలి, దేవుని దండనైనా ఎదుర్కోవాలి. అన్యాయముగా మాట్లాడాలంటే మనుషులు భయపడే పరిస్థితి నెలకొనాలి ఈ ప్రపంచంలో. ప్రభువా సహాయం చేయండి, సహాయం చేయండి అని అందరం ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థిస్తాను, మీరు ప్రార్థన చేయండి. దేవుడు కొంతకాలమే విడనాడినట్లుగా కనబడ్డాడు, కానీ మళ్ళా దేవుడు దిగి వచ్చాడు. ఆయన తప్పక వస్తాడు. ఎల్లకాలము విడనాడే దేవుడు కాదు, శాశ్వతంగా మనల్ని వదిలి వెళ్ళిపోయే దేవుడు కాదు, మిమ్మల్ని విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కాస్త దూరంగా ఉన్నాడేమో, కానీ మనం పట్టుదలతో పట్టు విడువక ప్రార్థన కొనసాగిస్తే దేవుడు తప్పక దిగి వస్తాడు. దిగి వచ్చుచున్న దేవానికి స్తోత్రమని మన రెండు చేతులు ఆకాశంతటి పైకెత్తి మనం స్తుతించి ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది స్తుతి సమయం, ఇది ఆరాధన సమయం. హో రబబరబ శబందరరియరదరవరాశి కరందలరబరాశి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం ప్రియులారా. Please like, subscribe and press the bell icon to get all the updates.